నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాటి శని జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాటి శని జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి. నాకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా. కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా. ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15 నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట, ఫిబ్రవరి 15 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2 నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7 కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం. ఇక మిగతాయి మనకు తెలిసినవే. గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్ని ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. నువ్వో గొయ్యో చూసుకోవాలి. కాబట్టి సూసైడ్లు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సూసైడ్లు చేసుకోవాలి. కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ అందువలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం, ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురువుగారు, ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? తులారాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరెంజ్ సినిమాలో ఆరెంజ్ లాగా ఉంది అంటాడు రామ్ చరణ్. అలా విత్ ఫ్లయింగ్ కలర్స్ ఈ తులారాశి వాళ్ళు వెలిగిపోతారన్నమాట. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వాళ్ళకి ఏం భయం లేదు. ఎప్పుడూ వీళ్ళు కష్టజీవులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనకి సప్తమంలో ఉన్నటువంటి గురుడు మనకు వృత్తిని చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మరి అలాగే ఈ యొక్క రాహుబలం వలన మొండితనంతో చక్కగా అద్భుతంగా మీరు అన్ని పనులని కూడా మీరు పూర్తి చేసేస్తారు. మీ మాటల చాతుర్యంతో మీ యాజమాన్యాలని ఆకర్షిస్తారు. డిఏలు ఇవన్నీ కూడా మీకు సకాలంలో వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి బకాయిల్ని ఆపరు, ఏ విధమైనటువంటి ఇంక్రిమెంట్స్ని కానీ బోనస్లను కానీ ఆపరు. కాబట్టి ఈ తులారాశి వారు ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. అలాగే వ్యాపారాలు ప్రారంభించేవారు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనకి చిట్ ఫండ్లు, తర్వాత ఈ యొక్క షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక లావాదేవీలు ఇలాంటివి చేయొచ్చు. తర్వాత మీరు ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా పెట్టచ్చు. ఆర్టీసీ బస్సుల్లాగా ప్రైవేట్ బస్సులు కొని తిప్పచ్చు, వ్యాన్లు, ఆటోలు ఇలా బిజినెస్లు చేసేవాళ్ళు.
వైన్ షాపులు పెట్టచ్చు, హోటల్ ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక బట్టల షాపులు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్సు, కిరాణా వ్యాపారాలు ఇవి మనకి అంతగా కలిసి రావు. కాబట్టి మనం అన్ని రకాలకి వ్యాపారాలకి అధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు మనకి 20 ఫిబ్రవరి తర్వాత మంచి స్థానాల్లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఫిబ్రవరి మొదటి 2 వారాల కంటే కూడా 3-4 వారాల్లో బ్రహ్మాండంగా ఉంది బిజినెస్లో అని మనం చెప్పుకోవాలి. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు మంచి స్ట్రాంగ్ అయ్యి మకరంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి కుటుంబం నుంచి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ అనేటటువంటి దొరుకుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా తిట్టుకొనో మంచో చెడో మొత్తం మీద అయితే ఈ వీళ్ళనందరినీ కూడా ఈ సింహరాశి ఈ యొక్క తులారాశి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. ఇక ఆరోగ్యపరంగా వచ్చేసరికి కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు, తలకాయ నొప్పి, సొరియాసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యాధులు ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3rd, 4thలో అవి క్యూర్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా చేతికి ఎముక ఉండదు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ఖర్చు కూడా అలాగే ఖర్చు పెడతారు. కాబట్టి ఈ రొటీన్ కోర్స్ ఫిబ్రవరి 2024 సంవత్సరంలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. వీరికి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యల దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా వీళ్ళు ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్స్లు అన్నీ కూడా చెప్తారు. ట్రయల్ దగ్గరికి వస్తాయి కేసులు, అప్పటికి వీళ్ళకే ఫేవరబుల్గా ఉంటుంది తులారాశి వాళ్ళకే. అందువలన జడ్జిమెంట్స్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళు లబ్ధి పొంది అన్నటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయన్నమాట. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఎక్కువ కష్టపడాలా. 12వ ఉన్నటువంటి కేతువు వీళ్ళకి సహాయం చేస్తుంది, కానీ ఇంకా ఎక్కువ కష్టపడేలాగా చేయాలా. సీట్లు వస్తాయి, కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి సీట్లు అవి. మంచి మంచి యూనివర్సిటీస్లో రావాలి అన్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. మార్కులు సాధిస్తారు, కానీ డబ్బులు కూడా ఉండాలి కదా మీ తల్లిదండ్రుల దగ్గర. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు కూడా అందరూ కూడా విదేశాలకి వెళ్ళి బాగా చదువుకోవడం, మంచి మంచి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు వెళ్ళి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి 60% బాగుంది. కాబట్టి జిల్లా ఇంటర్న్షిప్, జిల్లా ఇన్ఛార్జ్షిప్, ఇలా ఈ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్షిప్లు డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా ఆశించేది ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యేదాకా ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అయ్యేదాకా ఎంపీ అవ్వాలా అనుకుంటారు. ఆ 2 అయిన తర్వాత నాకు మినిస్టర్ పదవి వస్తే బాగుండు అనుకుంటారు. అది లేకపోతే మనం సీఎం పోస్ట్ ఎక్కేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఈ యొక్క రవి మనకి ఈ మకర రాశి నుంచి చక్కగా 13 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మన కుంభరాశి ప్రవేశం చేశాడు. కాబట్టి రవికి ఇంకా బలం సరిపోవడం లేదు. కాబట్టి అలాగని చెప్పి మరీ వీక్గా లేడు. కాబట్టి మిగతా ప్లానెట్స్ యొక్క కాంబినేషన్తో ఉన్నాడు. కాబట్టి బుధుడితో కలిసి 20 ఫిబ్రవరి నుంచి 2024 సంవత్సరం నుంచి బుధాదిత్య యోగం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ముందంజుకి వెళ్తారు ప్రతి విషయంలో కూడా. మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక వివాహాలకు సంబంధించి ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఇంకొంతకాలం వెయిట్ చేయాలా. వెంటనే వీళ్ళకి వివాహాలు కలగవన్నమాట. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అడగడానికి అవకాశాలు ఉంటాయి. IVF ఇలాంటివి ఏదో ఒకటి మొత్తం పైన ఎలాగోలాగా సంతానం ఎన్నో సంవత్సరాల నుంచి కలగనటువంటి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారు? గృహయోగము, వాహన యోగము 100% ఉంది. ఈ యొక్క శని షష్ఠ స్థితిగతుడై మంచి యోగాన్ని ఇస్తాడు, మంచి వాహనాలను ఇస్తాడు. ఇక గృహయోగము 7వ స్థాన స్థితిగతుడైనటువంటి గురుడు గృహాలను ఇస్తాడు. అయితే
వీళ్ళు కొనాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వీళ్ళని వెనక్కి లాగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో మనం జాగ్రత్తగా కొంచెం చూసుకున్నట్లయితే మనం మంచి ఇల్లు కొనుక్కోవడానికి, మంచి స్థలం కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే అమావాస్య తర్వాత ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య దాటిన తర్వాత ఈ తులారాశి వారికి కొంచెం కొంచెం పికప్ అవుతుంది. కాబట్టి అప్పుడు దాకా స్లోగా నడుస్తున్నటువంటి జాతకం ప్రభావితమై మరి కొత్తగా పనులు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకి డబ్బులన్నీ కూడా విడుదల అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేసుకోగలుగుతారు. ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్లలో కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. జీవితం అంతా కూడా శేషభాగం అంతా కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 2024 సంవత్సరంలో ప్రశాంతంగా గడుపుతారు వీళ్ళు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ యొక్క తులారాశి వారికి మనము కేతు 12 ఉన్నాడు కాబట్టి కేతు జపము, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని, అంటే అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని సోమవారం నాడు ఉదయం మరి చక్కగా తెల్లవారుజాము 2 గంటలకి ఇవ్వలేము కాబట్టి ఉదయం 8 గంటలకి కనుక మనం ఈ యొక్క దానం చేసుకున్నట్లయితే పేద బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనకి కేతువు చెప్పాము, ఉలవలతో దానం చేసుకోవాలా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని. అలాగే శని కూడా ఉంది, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయాలా. నువ్వుల నూనెని మనము చక్కగా అభిషేకం చేయాలి శనీశ్వరుడికి. ఆ గుళ్ళ చుట్టూ వెళ్ళి నవగ్రహాల గుళ్ళ చుట్టూ తిరుగుతూ అక్కడే ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో ఆ శనీశ్వరుడి మీద కనుక వేసినట్లయితే మీకు ఆత్మశాంతి, తృప్తి కలిగి భగవదానుగ్రహం మీకు కలుగుతుంది. తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.